గౌరవనీయులు మల్కాజ్గిరి ఎంపీ పెద్దలు ఈటల రాజేందర్ గారు వారు కూడా మన మధ్యలో వచ్చారు. వారికి వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మనకు మెడికల్ సెలవుల్లో ఒక అంబులెన్స్ ని కూడా మనకి ఇక్కడ బ్యాకప్ కోసం పెట్టడం జరిగింది. ఇంకొక 3 to 5 మినిట్స్ లో రిజిస్ట్రేషన్స్ పూర్తవుతాయి. ఎవరికైతే రిజిస్ట్రేషన్స్ అయినాయో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ రావడం జరుగుతుంది. దయచేసి అందరూ లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏ యువశక్తి అయితే ఈ దేశాన్ని ముందుకు నడపన్నో, ఏ యువశక్తిని నమ్ముకొని రేపటి కాలంలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్నామో, ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. మనం చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, పేరున్న విశ్వవిద్యాలయాల్లో కూడా ఎట్లా డ్రగ్స్ కు నిలయం అయిపోయింది, ఎట్లా వ్యాపారం చేస్తున్నారు, డబ్బుల కోసం ఎట్లా కక్కుర్తి పడుతున్నారు, ఎట్లా విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో మూస్తున్నారో రోజు మనం పేపర్లు చూస్తా ఉన్నాం. నషా ముక్తి భారత్ గా ఉండాలని చెప్పి ఇంతకుముందు అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈరోజు పంజాబ్ లాంటి గొప్ప రాష్ట్రం దాని బారిన పడి పాకిస్తాన్ దుర్మార్గాలకు ఎట్లా బానిసైందో చూసినాం. కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ కూడా నశతో విద్యార్థులు కానీ యువకులు కానీ చెడిపోతున్నటువంటి దాంట్లో భాగంగానే ఇవాళ ఇలాంటి మ్యారథాన్ రన్ మనం చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా దీనిలో పాల్గొన్న అందరికీ కూడా రాబోయే కాలంలో మోడీ గారు ఏ సేవా పక్షంలో భాగంగా ఇవన్నీ మనకు పిలుపునిచ్చిందో ఇది కంటిన్యూస్ గా విద్యార్థులని చైతన్యపరచడం, యువకుల్ని చైతన్యపరచడం, రాబోయే కాలంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తిని యుక్తిని ఇవ్వాలనేటువంటి కళ ఏదైతే ఉందో మోడీ గారి కళ, దాన్ని సాకారం చేయడంలో మీరంతా కూడా భాగం పంచుకోవాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి